All right. So, good evening, everyone. Today, in the last class, we discussed about the keyword research and all, and we couldn't able to also, make use of keywords everywhere, right? So let's cross check and let's take another any other particular extension and let's look into that. And also, we have one more thing which is keyword planner. Let's make use of that particular keyword planner as well. Okay. One second. Let me. And once we are done with that, we have something called content writing. So I have a prompt. So this is a prompt which you can make use of. But before that, let's get into this. Let's complete keyword research. As I told you, let's pick one. Let me not share this. Rather, what I'll do is I'll share this screen. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం మనం ఏం చేసాము we made use of keywords everywhere and also we made use of SEMrush. So today what we will do is let's try to make use of another extension ఇంకొక extension వాడదాం which is Uber Suggest. Let's take this extension and let's make use of this. Add to Chrome, add extension. Okay, let's pin this. So ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి సో I'll type best digital marketing services in Hyderabad. I'll hit enter. Now you can see the volume. ఇక్కడ వాల్యూమ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీరు స్క్రోల్ చేసినా కానీ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి వాల్యూమ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ ద వాల్యూమ్ ఇస్ 390. ఓకే ద సర్చ్ వాల్యూమ్ ఇస్ 390 ఆర్ఎల్స్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి షో వాల్యూమ్ అని చెప్పేసి షో వాల్యూమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 390 కనపడుతుంది సర్చ్ వాల్యూమ్. ఈ 107 రూపీస్ ఏంటంటే బిడ్ అమౌంట్ యాక్చువల్గా. సో కాస్ట్ పర్ క్లిక్ అని ఉంది కదా సో ఒక క్లిక్కి 107 రూపీస్ కట్ చేసుకుంటుంది. అండ్ ఇదంతా కూడా మనకి సర్చ్ వాల్యూమ్ డిఫికల్టీస్ అన్నమాట. ఓకే సో ఇది పెయిడ్, ఇది ఎస్సీఓ. మనము కీవర్డ్ డిఫికల్టీ అనుకున్నాం కదా, కీవర్డ్ డిఫికల్టీ అంటే కేడి, ఎస్డి అంటే ఎస్సీఓ డిఫికల్టీ. సో అది కీవర్డ్ డిఫికల్టీ అయినా ఎస్సీఓ డిఫికల్టీ అయినా ఇట్ ఈస్ ద సేమ్, టర్మినాలజీ వేరు ఉంటుంది అంతే. ఎస్డి అంటే ఎస్సీఓ డిఫికల్టీ, కేడి అంటే కీవర్డ్ డిఫికల్టీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం కీవర్డ్స్ డిఫికల్టీ చెక్ చేసేది ఎస్సీఓ గురించే కదా. సో అందుకనే కొన్ని కొన్ని సైట్స్ ఏంటంటే కొన్ని ఎస్డి అంటాయి, కొన్ని కేడి అంటాయి. ఓకే పీడి అంటే పెయిడ్ డిఫికల్టీ, అది తర్వాత చెక్ చేద్దాం మనము. ఈ సిపిసి అండ్ పీడి ఈ రెండు కూడా మనం గూగుల్ యాడ్స్లో అర్థమవుతాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అండ్ ఒక ఎస్డిఆర్ఎల్స్ కేడి దాని డిఫికల్టీ ఎంత. చూడండి డిఫికల్టీ ఆల్మోస్ట్ ఆల్ 60 ఉంది, అంటే ఇట్ ఈస్ హై కాంపిటీషన్. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్కి హై కాంపిటీషన్ ఉంది, డిఫికల్టీ 60 చూపిస్తుంది. సో డిఫికల్టీ ఎలా మనము ఐడెంటిఫై చేస్తాము, 1 నుంచి 100 వరకు ఉంటుంది రైట్. సో 1 మీన్స్ డిఫికల్టీ అనేది తక్కువ, 1 to 20 30 లోపల మనం తీసుకుంటే ర్యాంక్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది. అదే 30 నుంచి 100 లోపల చూసుకున్నారంటే దాని డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది, అంటే కాంపిటీషన్ హై ఉంటుంది కాబట్టి ర్యాంక్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైం. సో దిస్ ఇస్ వన్ పర్టికులర్ ఎక్స్టెన్షన్ విచ్ వీ కెన్ మేక్ యూస్ ఆఫ్. ఇలా ఎక్స్టెన్షన్ యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ కీవర్డ్ ప్లానర్. దీంతో పాటు యూ హ్యావ్ వన్ మోర్ థింగ్ విచ్ ఇస్ కీవర్డ్ ప్లానర్. సో ఈ కీవర్డ్ ప్లానర్ని యూస్ చేసుకుందాము. లెట్స్ డూ వన్ థింగ్. ఇప్పుడు గూగుల్లో వాట్ వి విల్ డూ ఇస్ విల్ గో టు గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఐ టైప్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇక్కడ చూడండి రీసెర్చ్ కీవర్డ్స్ ఫర్ క్యాంపెయిన్ విత్ కీవర్డ్ ప్లానర్ ఉంది. ఓకే సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. దెన్ దీని మీద క్లిక్ చేశాక ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు సైన్ ఇన్. ఓకే ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు
sign in. What we will do is I'll just click on sign in. Okay, we already have an account, so I'll just click on new Google Ads account. I'll click on new Google Ads account. Okay, సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. మనము యాక్చువల్గా ఈ కీవర్డ్ ప్లానర్ అనేది గూగుల్ యాడ్స్ అకౌంట్ లోపల ఉంటుంది అనమాట. మీకు కీవర్డ్ ప్లానర్ అనేది గూగుల్ యాడ్స్ అకౌంట్ లోపల ఉంటుంది. సో మనకి ఏంటంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఒకటి ఉందని చూపించింది, కానీ కొత్తగా మనం చెయ్యాలి అని అంటే లెట్ మీ డూ వన్ థింగ్. కొత్త ఈమెయిల్ ఐడిది నేను ఒకసారి చేస్తాను, ఆగండి. లెట్ మీ షేర్ యూ వన్ మోర్ స్క్రీన్. ఒకసారి మనం దీంట్లో సెర్చ్ చేద్దాము. స్క్రీన్ కనపడుతుంది కదా అందరికి? ఐ టైప్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే, ఐ టైప్ దిస్ రీసెర్చ్ కీవర్డ్స్ ఫర్ క్యాంపెయిన్స్ విత్ కీవర్డ్ ప్లానర్. సో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది కూడా ఒకటి ఉంది అకౌంట్. లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ సర్చ్ ఇన్ అనదర్ వన్. ఒకసారి జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఈ వర్డ్ ప్రెస్ అనేది నార్మల్గా గూగుల్ అకౌంట్తో లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు సిస్టంలో ఆ గూగుల్ అకౌంట్ని లాగౌట్ చేసి వేరే గూగుల్ అకౌంట్ యాడ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఆ వర్డ్ ప్రెస్ లాగిన్ కదా సార్? ఏం చెప్పారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే గూగుల్ అకౌంట్ వేరేది క్రియేట్ చేయమన్నారు కదా, నేను వేరేది కొత్తది క్రియేట్ చేశాను. ఓకే, నా వర్డ్ ప్రెస్ లాగిన్తో ఏదైతే నేను ప్రీవియస్గా క్రియేట్ చేశానో అవ్వదు అది. అవును. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకటి తీసుకున్నారు కదా. ఓకే, బట్ వర్డ్ ప్రెస్ అనేది అంటే డిఫరెంట్ కదా సార్. గూగుల్ అకౌంట్ దానికి లింక్ అయ్యింది ఓకే, బట్ కానీ లాగిన్ మాత్రం లాగిన్ ఎట్లయినా అవుతుంది, ఎందుకంటే మీ పాత క్రెడెన్షియల్స్ ఇస్తే ఏదైనా లాగిన్ అవుతుంది కదా. ఓకే. మీ పాత క్రెడెన్షియల్స్ ఇస్తే ఏదైనా లాగిన్ అవుతుంది, దానికి అసలు ప్రాబ్లం లేదు. ఓకే, నేనేమంటున్నానంటే మీరు కొత్త జీమెయిల్ ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నారో దాంతో మాత్రం ఉండదు. అవును, దాంతో కాదు, పాతదే చేసుకోవచ్చు. లాగిన్ మాత్రం కావట్లేదు. పాతది లాగిన్ అవ్వట్లేదా? ఉమ్. ఏం ఎర్రర్ ఏమొస్తుంది? సరే, తర్వాత చూద్దామండి, క్లాస్ అయిపోయింది. ఓకే, లెట్స్ ఫస్ట్ కంటిన్యూ విత్ దిస్ టాపిక్. యా, సో స్క్రీన్ కనపడుతుంది కదా. సో మనకి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా అడుగుతుంది అనమాట. లెట్ స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ యువర్ బిజినెస్ అని. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలి, మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ. లైక్ లెట్స్ ఏ మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను డిజిటల్, సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ సాయి అని ఇస్తున్నాను. ఓకే, నా దగ్గర వెబ్సైట్ ఉందంటే వెబ్సైట్ ప్రొవైడ్ చేయొచ్చు, యూఆర్ఎల్, లేదంటే బిజినెస్ నెంబర్ ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ ఏదో వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం కదా, సో నేను జస్ట్ ర్యాండమ్గా వెబ్సైట్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నేను వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ మన బిజినెస్ నేమ్ ఇస్తున్నాము, సెకండ్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తున్నాము, దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ స్టెప్సే. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, గూగుల్ కీవర్డ్ ప్లానర్ అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాం లోపలికి వచ్చి. ఓకే, అండ్ దెన్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద డిస్క్రిప్షన్ అబౌట్ దిస్. ఏదో ఒకటి, లైక్ ఇట్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. స్క్రోల్ డౌన్ చేస్తున్నాము. స్క్రోల్ డౌన్ చేశాక లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. Now see here, it is asking us to choose your goal for this campaign. We don't want to create any campaign. మనం ఏమి యాడ్స్ రన్ చేయట్లేదు ఇప్పుడు.
గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసే రీజన్ ఏంటంటే కీవర్డ్ ప్లానర్ని యూస్ చేసుకోవడానికి, సర్చ్ వాల్యూమ్ని చెక్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తున్నాం. ఫ్యూచర్లో మనం ఏం చేస్తామంటే అప్పుడు యాడ్స్ రన్ చేసినప్పుడు, అంటే గూగుల్ యాడ్స్ రన్ చేసినప్పుడు అప్పుడు మనకి ఏం ఆబ్జెక్టివ్, అసలు మన గోల్ ఏంటనేది అప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. సో ఫర్ నౌ కిందకు వచ్చేస్తే ఇక్కడ స్కిప్ ఉంటుంది. స్కిప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ చూడండి, చూజ్ ఏ క్యాంపెయిన్ టైప్, సర్చ్ క్యాంపెయినా లేదంటే వీడియో బేస్డా. మనం ఇప్పుడు ఏ క్యాంపెయిన్ రన్ చేయట్లేదు, అంటే ఏ యాడ్ మనం రన్ చేయట్లేదు, స్కిప్ చేయండి అంతే. స్కిప్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆస్కింగ్ లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్. ఎస్, క్లిక్ ఆన్ లీవ్ క్యాంపెయిన్ క్రియేషన్. Once you click on leave campaign creation, now it is asking us to provide the billing information. So account, billing country ఏంటి ఇండియా, టైమ్ జోన్ ఇండియా టైం, కరెన్సీ ఇండియన్ రూపీ. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. కరెన్సీ అప్పుడప్పుడు డాలర్ చూపించి మీరు తెలియకుండా క్రియేట్ చేసేసారంటే అది డాలర్లోనే తీసుకుంటుంది. ఓకేనా? ప్లీజ్ మేక్ ష్యూర్ కరెన్సీ అనేది ఐఎన్ఆర్ తీసుకోండి అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. నౌ వన్స్ యూ క్లిక్ ఆన్ కంటిన్యూ, స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ ఉంది, ఇండస్లోర్ అని, అండ్ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. సో మనం పేమెంట్ మెథడ్ ఇస్తున్నాము. క్లిక్ ఆన్ దట్ పేమెంట్ మెథడ్. ఇక్కడ పే విత్ నెట్ బ్యాంకింగ్ అని ఇవ్వండి. డెబిట్ కార్డ్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏది ఇవ్వకండి, ఎందుకంటే ఇప్పుడు హౌఎవర్ మనం ఏమీ యాడ్ చేయట్లేదు. సో జస్ట్ పే విత్ నెట్ బ్యాంకింగ్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత హౌ యూ పే, యాడ్ మాన్యువల్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రీపే ఉంది, పోస్ట్ పే ఉంది, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ప్రీపే ఉంది, పోస్ట్ పే ఉంది. వాట్ యూ నీడ్ టు డూ ఇస్ డైరెక్ట్గా మాన్యువల్కి వెళ్ళిపోయి, పోస్ట్ రావట్లేదు కదా, ప్రీపేలో కొంచెం అమౌంట్ ఇచ్చేయండి, 500 రూపీస్ అని. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, కంటిన్యూ చేసిన తర్వాత వాంట్ ఎ పర్సనలైజ్డ్ గైడెన్స్ ఫర్ అ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రాటజిస్ట్ అంటే నో క్లిక్ చేయండి. మీరు ఎస్ క్లిక్ చేశారంటే ఇంకా కాల్స్ వస్తూనే ఉంటాయి గూగుల్ దగ్గర నుంచి. ఓకే, మనం ఇక్కడ ఏదైతే అమౌంట్ యాడ్ చేస్తున్నామో అది మాన్యువల్గా తర్వాత చేసుకుంటాం. మనం ఇప్పుడు మనం అమౌంట్ యాడ్ చేసినంత మాత్రాన అమౌంట్ కట్ అయిపోతాయి అని కాదు, అసలు కట్ అవ్వవు. సరేనా? స్క్రోల్ డౌన్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, పేవిట్ బ్యాంకింగ్ మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. యువర్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్. సబ్మిట్ మీద క్లిక్ చేశాక యాక్చువల్గా యాక్టివేట్ అయిపోయింది, బట్ మనకు ఆ పర్టికులర్ స్క్రీన్ చూపించలేదు కాబట్టి మళ్ళీ మనం సబ్మిట్ మీద క్లిక్ చేసేసరికి ఇక్కడ యువర్ అకౌంట్ ఇస్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అని వచ్చింది. సో ఐ క్లిక్ ఆన్ కంటిన్యూ. మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ గురించి మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ టుడే వీ విల్ ఓన్లీ డిస్కస్ అబౌట్ ద కీవర్డ్ ప్లానర్. అపార్ట్ ఫ్రమ్ దట్ విల్ నాట్ డిస్కస్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. Okay, is your organization an agency? Yes. Save and control. నో సెలెక్ట్ చేసేస్తాను. నోనే సెలెక్ట్ చేయండి, ఎస్ టైప్ చేయకండి. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, అది మనం తర్వాత ఇచ్చుకున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద డాష్ బోర్డ్. ఇది మన గూగుల్ యాడ్స్ అకౌంట్ డాష్ బోర్డ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్స్ గురించి మాట్లాడుకున్నామో లాస్ట్ క్లాస్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ కీవర్డ్స్ తీసుకుందాం అనుకోండి మనం. లైక్ లెట్స్ సే నేను ఏమేమి కీవర్డ్స్ తీసుకుంటానంటే, లెట్ మీ ఓపెన్ అ నోట్ ప్యాడ్. ఓకే, సో నా నేను ఫస్ట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ. ఇంకేముండొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ, ఆర్ ఎల్స్ బెస్ట్
digital marketing services, SEO services, okay, and meta ads for e-commerce business. Like let's say క్లయింట్ మనకి ఈ పర్టికులర్ కీవర్డ్స్ మీద వర్క్ చేయమని చెప్తే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటి? కీవర్డ్ సర్చ్ వాల్యూమ్ అండ్ ఆల్సో కీవర్డ్ డిఫికల్టీ. మనం కీవర్డ్ సర్చ్ వాల్యూమ్, కీవర్డ్ డిఫికల్టీ చూడాలి. సో కీవర్డ్ సర్చ్ వాల్యూమ్కి మనము కీవర్డ్స్ ఎవ్రీవేర్ అండ్ ఆల్సో ఊబర్ సజెస్ట్ యాజ్ వెల్ యాజ్ మనం అదే సెమ్రస్ చూసాం. ఓకే, దాంట్లోనే మనం కీవర్డ్ డిఫికల్టీస్ చెక్ చేసాము. ఇందాక ఊబర్ సజెస్ట్ మనం ఆ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి మనం ఏం చేసాం, వాల్యూమ్ కూడా చెక్ చేసాం. అదే విధంగా ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్ ప్లానర్ తీసుకున్నామో, సో ఈ కీవర్డ్ ప్లానర్ని యూజ్ చేసుకొని కూడా ఈ ప్రతి ఒక్క కీవర్డ్స్ మనం ఏదైతే పిక్ చేసుకున్నామో ఈ కీవర్డ్స్ యొక్క సర్చ్ వాల్యూమ్ అండ్ కీవర్డ్స్కి ఈ కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో బ్యాక్. ఇవి ఏవైతే ఉన్నాయో నేను ఇవి కాపీ చేసుకుంటున్నాను, ఈ పర్టికులర్ కీవర్డ్స్ని. సో మీరు కూడా కొన్ని కీవర్డ్స్ని పిక్ చేసుకోవాలి సో దాట్ యూ విల్ బి ఏబుల్ టు లుక్ ఇన్ టు ద సర్చ్ వాల్యూమ్ అండ్ ఆల్సో ద కీవర్డ్ డిఫికల్టీ. సో ఇక్కడ మనం కీవర్డ్ ప్లానర్ we're going to make use of కీవర్డ్ ప్లానర్ టు లుక్ ఇన్ టు ద సర్చ్ వాల్యూమ్. సో ఈ డాష్ బోర్డ్కి వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్లో టూల్స్ ఉన్నాయి కదా, టూల్స్, ప్లానింగ్ అండ్ దెన్ కీవర్డ్ ప్లానర్. టూల్స్లోకి వస్తే ప్లానింగ్ ఉంటుంది, ప్లానింగ్ని డ్రిల్ డౌన్ చేస్తే కీవర్డ్ ప్లానర్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ కీవర్డ్ ప్లానర్. Got it. So now you have discover new keywords. So click on discover new keywords. ఇక్కడ మనం ఏదైతే కీవర్డ్స్ తీసుకున్నామో ఆ కీవర్డ్స్ అన్నిటిని పేస్ట్ చేయండి. లెట్స్ రిమూవ్ ద నెంబర్స్. ఓకే, సో మనం ఈ కీవర్డ్స్ అన్ని తీసుకున్నాం కదా, స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్. Refining the keywords. Okay, now it is going to provide us the results. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు రైట్ కార్నర్కి మూవ్ చేస్తే కొంచెము మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. CSV ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకున్నాం ఈ పర్టికులర్ రిపోర్ట్ని, సో దాట్ మనం ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని చూసుకోవచ్చు సర్చ్ వాల్యూమ్ రెస్పెక్టివ్ కీవర్డ్కి ఎంత ఉంది అని. లెట్ మీ ఓపెన్ దిస్. ఎస్, వాట్ ఐ డూ ఇస్ కొన్ని నేను డిలీట్ చేస్తున్నాను, మనకు అవసరం లేని కాలమ్స్, అవసరం లేని రోస్. కరెన్సీ మనకు అవసరం లేదు, కరెన్సీ డిలీట్ చేస్తున్నాను. యావరేజ్ మంత్లీ సర్చెస్, మనకి క్వార్టర్లీ, ఇయర్లీ ఇది మనకు అవసరం లేదు, నేను అది డిలీట్ చేస్తున్నాను ఆ కాలం కూడా. అండ్ టాప్ ఆఫ్ ద పేజ్. పార్డన్, నేను చూడట్లేదు సార్, అంటే CSV ఫైల్ రావట్లేదు. ఓకే, CSV ఫైల్ నేను డన్. కనిపిస్తుంది కదా. యా, అవసరం లేని కాలమ్స్, నేను అవసరం లేని కాలమ్స్ అవసరం లేని రోల్స్ డిలీట్ చేసేస్తున్నాను. ఇవన్నీ అవసరం లేదు ఫర్ నౌ. లెట్స్ డూ దిస్. లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ డిలీట్ దమ్. Delete. ఓకే, కాంపిటీషన్ ఇండెక్స్డ్ వాల్యూ మనకు అవసరం లేదు. యా, సో కీవర్డ్, యావరేజ్ మంత్లీ సర్చెస్ అండ్ కాంపిటీషన్, ఈ మూడు కావాలి నాకు. ఓకే, నేనేం చేస్తున్నానంటే మొత్తం కంప్లీట్గా అన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో ఫిల్టర్ ఉంటుంది. ఓకే, సో ఫిల్టర్ మీద క్లిక్ చేసుకుంటే లెట్స్ ట్రై టు ఫిల్టర్ దమ్. కస్టమ్ సార్ట్కి వెళ్దాము.
సార్ట్ బై ఓకే హెడర్స్ ఉన్నాయి కదా, ఐ విల్ సెలెక్ట్ మై డేటా హ్యాస్ హెడర్స్, సార్ట్ బై యావరేజ్ మంత్లీ ఓకే కీవర్డ్ యావరేజ్ మంత్లీ సర్చ్ పెడదాం, లార్జెస్ట్ స్మాలెస్ట్, క్లిక్ ఆన్ ఓకే. నవ్ యూ కెన్ సీ మనం ఏమేం కీవర్డ్స్ తీసుకున్నాము. ఎస్సిఓ సర్వీసెస్ అని ఒక కీవర్డ్ తీసుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ నియర్ మీ, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ తీసుకున్నాం, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవి మనం తీసుకోలేదు, కొంచెం స్క్రోల్ చేద్దాము. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ. సో ఈ వీటితో పాటు గూగుల్ ఏం చేసింది, మిగతా అవి కూడా సజెస్ట్ చేసింది కొన్ని కీవర్డ్స్ ని. ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో వేరే వేరే కీవర్డ్స్ అవి కూడా సజెస్ట్ చేసింది. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనకి ఏవైతే కావాలో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ సర్వీసెస్ ఉంది, దాని యావరేజ్ మంత్లీ సర్చ్ ఎంత 50,000 ఉంది, అండ్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఉంది అది 50,000 ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ ఉంది అది 50,000 ఉంది. కానీ కాంపిటీషన్ చూడండి లో ఉంది. ఎందుకు కాంపిటీషన్ లో ఉండొచ్చు, కాంపిటీషన్ లో ఎందుకు ఉంటుందంటే చాలా మంది ఆల్రెడీ దీని మీద వర్క్ చేసేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు టచ్ చేయరనమాట అంతే. ఓకే ఎస్ఈఓ సర్వీసెస్ అనేది ఇది బేసిక్ గా మీకు షార్ట్ టైల్ కీవర్డ్ అండ్ బ్రాండింగ్ కి మేజర్ గా యూస్ చేస్తారు కాబట్టి మాక్సిమం ఏంటంటే దీని మీద చాలా మంది వర్క్ చేయరు ఇమీడియట్ గా, అందుకనే కాంపిటీషన్ లో ఉంది. ఎందుకు సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది కానీ కాంపిటీషన్ లో ఉంది, ఎందుకు కాంపిటీషన్ లో ఉంది అంటే ఇట్ ఈస్ బికాస్ దాని మీద ఆల్రెడీ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు కొత్తగా డిజిటల్ మార్కెటర్స్ కానీ ఎవరైనా కొత్తగా దాని మీద వర్క్ చేస్తున్నారంటే చాలా మంది దాన్ని ముట్టుకోరు అసలు, ఎందుకంటే దాని మీద మనకి ర్యాంకింగ్ రావడం చాలా కష్టం. ఎక్కడైనా హై ఉందేమో చూడండి, ఇదిగోండి మీడియం ఉంది, ఎస్ఈఓ వెబ్ అనేది మీడియం ఉంది, అంటే మీడియం కాంపిటీషన్ ఉంది, ఈజీగా దీని మీద ర్యాంక్ చేసుకోవచ్చు మనం. వెబ్సైట్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ మీడియం ఉంది, ఈజీగా దీని మీద ర్యాంక్ చేసుకోవచ్చు మనం. కొన్ని కీవర్డ్స్ మనం అలా పిక్ చేసుకోవాలన్నమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ కంపెనీ నియర్ మీ, దానికి కూడా సారీ ఎస్ఈఓ సైట్, దీనికి మీడియం ఉంది, వెబ్సైట్ అండ్ ఎస్ఈఓ కొన్ని కొన్ని లో ఉంటాయి. ఎంత లో ఉన్నా కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక కస్టమర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి, కస్టమర్ ఎలా సెర్చ్ చేస్తారు. నేనే కస్టమర్ అయితే నేను నేను సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకేదో ఒక హాస్పిటల్ ఉంది, నేను దానికి మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను. సో నేను చూస్తే ఎలా సెర్చ్ చేస్తాను, మాక్సిమం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ అని టైప్ చేస్తాను, లేదంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ లిస్ట్ అవుట్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ పంజాగుట్ట ఆర్ఎల్స్ ఇన్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్ ఇన్ హైటెక్ సిటీ అని టైప్ చేస్తాం కామన్ గా, రైట్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్, ఓకే కామన్ గా ఏది చూస్తారు, కామన్ గా ఎలా సెర్చ్ చేస్తారు, వాట్ ఆర్ ద కీవర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ బై ద యూజర్స్ అని చాట్ జీపీటీలో టైప్ చేస్తే యుల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ సర్చ్ ఇంజన్స్ అని ఉంది, ఎవరైనా టైప్ చేస్తారా, అది సర్చ్ చేయరు కదా ఎవరు. గూగుల్ సర్చ్ ర్యాంకింగ్స్ ఉంది, ఎస్ఈఓ కీవర్డ్ అనాలిసిస్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ హైదరాబాద్ అని ఉంది, ఇది కొంచెం లో ఉంది, ఓన్లీ 5,000 సర్చెస్ ఉన్నాయి, మైట్ బి వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కంపెనీస్ మైట్ బి ఇది ఎవరు టైప్ చేయరు, ఎందుకంటే యూజర్ అలా చేయరు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ హైదరాబాద్ మైట్ బి ఇది టైప్ చేయొచ్చు, మార్కెటింగ్ కాదు, ఇగోండి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ మీ ఇది కూడా ఉంది. ఓకే సో ఇలా మీరు ఒక పర్టికులర్ కీవర్డ్స్ ని పిక్ చేసుకోవాలి. ఆ కీవర్డ్స్ ని కూడా ఎలా సెర్చ్ చేస్తాం, ఎవరైనా చెప్పగలుగుతారా, కీవర్డ్స్ ని ఎలా సెర్చ్ చేస్తాం మనం. కీవర్డ్స్ ని ఎలా సెర్చ్ చేస్తాం, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఇప్పుడు ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో మనము ఆ పర్టికులర్ వెబ్సైట్ లో కీవర్డ్స్ పెట్టాలి. సో మల్టిపుల్ కీవర్డ్స్, నాకు అట్లీస్ట్ మినిమం ఒక 10 to 15 కీవర్డ్స్ కావాలి అని అడిగాను మిమ్మల్ని. సో నాకు వచ్చిన కీవర్డ్ ఏంటంటే నేను మీకు ఇచ్చే కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మిగతా కీవర్డ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు.
Lakshmi, Gangadhar, Shiva, Sarita. Anyone, guys? How do you find the keywords? నేను యాజ్ ఎ క్లయింట్ మీకు శాంపుల్ గా ఒకటి ఇచ్చాను ఆల్రెడీ, కాంపిటీటర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ అని. కాంపిటీటర్ అనాలిసిస్. నేను కీవర్డ్ అనాలిసిస్ మాట్లాడుతున్నానండి. ఓకే. Lakshmi, Gangadhar, yesterday you attended the class. We all already searched for a couple of keywords. ఏం చేస్తున్నారు మీరు? Are you not going back to the recordings? Lakshmi, how about you? మనం చాట్ జీపీటీల నుంచి కొన్ని కీవర్డ్స్ తీసుకున్నామా నిన్న? Yes, sir. ఎస్, నో? Yes, yes. తీసుకున్నామా? మళ్ళీ రెండోది, గూగుల్లోకి వెళ్ళాక మనం ఒక కీవర్డ్ టైప్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే కింద లిస్ట్ ఇచ్చిందా, మొత్తము సజెషన్స్ ఇచ్చిందా? Yes. మళ్ళీ కింద పిఏఏ, పీపుల్ ఆల్సో ఆస్క్ దగ్గర కూడా కొన్ని కీవర్డ్స్ వచ్చాయా Yes, sir. కదా? ఈ కీవర్డ్స్ అన్ని తీసుకొని మనం ఏం చేసాము, కీవర్డ్ డిఫికల్టీస్ చెక్ చేసాము, కీవర్డ్ డిఫికల్టీ ఏంటో అర్థం చేసుకున్నాము, సర్చ్ వాల్యూమ్ చూసాము, ఇప్పుడు మళ్ళీ సర్చ్ వాల్యూమ్ చూస్తున్నాం కీవర్డ్ ప్లానర్ యూస్ చేసుకొని. సో మీరు keywords ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, keywords ని ఎలా తీసుకోవాలి అనే దాని దగ్గర మీరు blank గా ఉంటే రేపు పొద్దున్న కంటెంట్ ఎలా రాస్తారు? వెబ్సైట్ లో కంటెంట్ రాయాలంటే మనకి కీవర్డ్స్ కావాలి కదా. కీవర్డ్స్ లేకపోతే మీరు ఎలా? కంటెంట్ అండ్ కీవర్డ్స్, నేను చెప్పాను కింగ్ అండ్ క్వీన్. మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయాలి, కీవర్డ్స్ మీద ఫోకస్ చేయాలి, మీకు అర్థం అయిపోవాలి ఈజీగా. ఓకే, టైం స్పెండ్ చేయండి ఎవ్రీ సింగిల్ డే, దీని మీద టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇంకొక 10-15 days అయిపోయింది అంటే మనం లోపలికి వెళ్ళిపోతాం, సబ్జెక్ట్ లోపలికి. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ద కీవర్డ్, ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, ఆ రోజు మీరే స్ట్రాంగ్ చేయాలి ఖచ్చితంగా. ఆల్ రైట్, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద సర్చ్ వాల్యూమ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కీవర్డ్స్. మీరు ఏం చేయాలి, కీవర్డ్స్ని ఒక 10-15 కీవర్డ్స్ తీసుకోండి. ఆ 10-15 కీవర్డ్స్ తీసుకొని దాని సర్చ్ వాల్యూమ్ చూడండి, దాని కాంపిటీషన్ చూడండి, దాని కీవర్డ్ డిఫికల్టీ కూడా చెక్ చేయండి. ప్రతి కీవర్డ్ని తీసుకొని ఊబర్ సజెస్ట్లో అయినా, లేదంటే కీవర్డ్స్ ఎవ్రీవేర్లో అయినా, లేదంటే సెమ్రష్ యూజ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి ప్రతి కీవర్డ్ ఇవ్వండి, దాని కీవర్డ్ సర్చ్ వాల్యూమ్ ఏంటో చూడండి, దాని కీవర్డ్ డిఫికల్టీస్ చెక్ చేసుకొని పక్కన మెన్షన్ చేయండి. ఓకేనా? నాకు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్లో, అంటే రేపు క్లాస్లో, ఐ వాంట్ దీస్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్, search volume, competition, keyword difficulty. చేయగలుగుతారా? Okay. Done. ఇవి ఖచ్చితంగా కావాలి. ఇది తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ అండి. ఎల్స్వేర్ మనం కంటెంట్ రాయలేం. Let me open one more. 1 second. Let me just check this. Yeah. So today what we will discuss is, we'll discuss about content writing. Okay. సో లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనలోనే చాలా మంది జాబ్ చేయాలని, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేయాలని, లేదంటే ఏజెన్సీ పెట్టాలి అని ఆలోచనలు ఉన్నాయి అందరికీ, రైట్? సో హూ ఎవర్ ఇట్ ఇస్, అది ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, లేదంటే ఏజెన్సీ స్టార్ట్అప్ ఫౌండర్ అవ్వచ్చు, లేదంటే ఒక జాబ్ కోసం స్టూడెంట్ అయినా అవ్వచ్చు. ఎవరికైనా కాంటెంట్ క్రియేషన్ ఈస్ ద కీ, కాంటెంట్ రైటింగ్ ఈస్ ద కీ. Content writing is the key behind SEO. That means you need to write the content. If you want to work on SEO, AEO, GEO, you need to have content. AI searches ki AEO, you need to have content. మీరు యాడ్ చేయాలన్నా, అంటే ఒక యాడ్ క్రియేటివ్స్ చేయాలన్నా యూ నీడ్ టు హ్యావ్ కాంటెంట్. మీరు ఒక రీల్ క్రియేట్ చేయాలన్నా యూ నీడ్ టు హ్యావ్ కాంటెంట్. రేపు పొద్దున వాట్సాప్లో మెసేజెస్ పెట్టాలన్నా యూ నీడ్ టు హ్యావ్ కాంటెంట్, రైట్?
So content writing is important. So if you master this, you will never be out of your work. కీవర్డ్ అనాలిసిస్, కాంటెంట్ రైటింగ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కీవర్డ్ అనాలిసిస్ ఎలా చేయాలో తెలుసు, కాంటెంట్ రైటింగ్ ఎలా చేయాలో తెలిస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి యార్స్. ఇంకా మీకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ యూ నా. ఇంకా దాని తర్వాత మిగతా అంతా చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఇవే టఫెస్ట్ జాబ్స్. ఓకే, సో కాంటెంట్ రైటింగ్ ఇన్ 2026. సింపుల్గా కాంటెంట్ రైటింగ్ అంటే ఏంటి? ఓకే, ఐ విల్ సే దట్ writing the information that humans trust and AI recommends. Okay, this is a definition of 2026. It is not the definition of 2025. ఓకే, ఎర్లియర్ ఇంతకు ముందు మనం కాంటెంట్ దేనికి రాసేవాళ్ళము? గూగుల్ కోసం రాసేవాళ్ళం. గూగుల్ క్రాల్ చేసుకొని, గూగుల్ అర్థం చేసుకొని మనకి ర్యాంక్ చేస్తుందని చెప్పేసి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే గూగుల్ కోసం రాస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయింది? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ గూగుల్, వీఆర్ రైటింగ్ కాంటెంట్ ఫర్ గూగుల్. వాట్ ఎల్స్ వీఆర్ గోయింగ్ టు రైట్ కాంటెంట్ ఫర్? దేని కాంటెంట్ రాస్తున్నాం మనం? ఎనీ గెసెస్? GPT, Google. Perfect. ChatGPT, that means we need to write the content looking అంటే keeping Google in our mind, keeping ChatGPT in our mind. ChatGPTలో యూజర్స్ ఎలా అడుగుతారు, గూగుల్లో ఎలా అడుగుతారు, ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని రాస్తున్నాం. సో యూ నీడ్ టు రైట్ ద కాంటెంట్ ఫర్ Gemini, Perplexity, might be some voice assistants. వాయిస్ అసిస్టెంట్స్ ఉంటారు, వాయిస్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. మైట్ బి సోషల్ మీడియాకి, సోషల్ మీడియా మేనేజ్మెంట్, రైట్? సో ఫర్ ఎవ్రీథింగ్ వాట్ నాట్, బ్లాగ్స్ రాయాలన్నా, ఏం చెయ్యాలి అన్నా, యూ నీడ్ టు హ్యావ్ కాంటెంట్. సో టుడే వీ నీడ్ టు రైట్ దిస్ పర్టికులర్ కాంటెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ ఏరియాస్. వీఆర్ నాట్ జస్ట్ రైటింగ్ ఫర్ గూగుల్, రాదర్ we are going to write to get the visibility everywhere on the internet. ప్రతి ప్లేస్లో విజిబిలిటీ కోసం మనము ఈరోజు కాంటెంట్ రాస్తున్నాము. అండ్ కాంటెంట్కి ఇవన్నిటికీ రాయాలి మనం కాంటెంట్. ఓకే, ఎందుకంటే ఈరోజు జనాలు అంటే ఆడియన్స్ సర్చ్ చేసే విధానం మారింది. ఓకే, సింపుల్గా బెస్ట్ హార్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయట్లేదు, అడుగుతున్నారు ఈ మధ్య. ఏమని? హూ ఈస్ ద బెస్ట్ హార్ట్ డాక్టర్ నియర్ మీ? ఓకే, ఆర్ఎల్స్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేస్తున్నారు, ChatGPTని అడుగుతున్నారు. అంటే ఇన్ని చోట్ల ఒక యూజర్, ఒక కస్టమర్ సర్చ్ చేస్తున్నాడు అని అంటే, వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ రైటింగ్, ఓకే, that content must answer the user's question, right? That content must answer the user's question. మనం ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ యూజర్స్ క్వశ్చన్స్కి, అంటే వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చేంత ప్రాపర్గా ఉండాలి. అండ్ వాట్ ఎవర్ ద కంటెంట్ యువర్ రైటింగ్, ఇట్ షుడ్ సౌండ్ లైక్ అ హ్యూమన్. అంటే హ్యూమనైజ్, మనం ఎలా అయితే మాట్లాడతామో, ఎలా అయితే మనం ఒక ఆన్సర్ చెప్తామో, అదే విధంగా ప్రాపర్గా హ్యూమనైజ్ చేసి కంటెంట్ రాయాలి. అండ్ that particular content, whatever you are going to write, you need to be expertise in that subject. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, రాస్తున్నారు అంటే దాని గురించి చాలా బాగా రాయాలి. అండ్ యూ నీడ్ టు బిల్డ్ ద ట్రస్ట్ అమాంగ్ యువర్ ఆడియన్స్. ఓకే, సో మీరు ఏదైతే కంటెంట్ రాస్తున్నారో ఆ కంటెంట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇట్ షుడ్ ఆన్సర్ ద యూజర్స్ క్వశ్చన్స్. And second thing is the content should be like a human. Third thing is you need to properly write everything about that particular subject. And fourth thing is you need to build the trust among your audience. Okay, so we understood that we need to write the content according to user's intent. User intentions ni base చేసుకొని మనం రాయాలి. మరి అలాంటప్పుడు ఓకే, మనకు అర్థమైంది యూజర్ ఇంటెన్షన్స్ బేస్ చేసుకొని రాయాలి అని. కానీ ఎలాంటి కంటెంట్ రాయాలి? వాట్ టైప్ ఆఫ్
కంటెంట్, ఓకే, వి మస్ట్ మాస్టర్. అసలు మనం ఎలాంటి కంటెంట్లో స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి సర్చ్ కంటెంట్. ఓకే, సర్చ్ కంటెంట్ అంటే సర్చ్ ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం దీనికోసం ప్రాపర్గా కంటెంట్ రాస్తున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్స్ గురించి కంటెంట్ రాస్తున్నాం. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజెస్, మన వెబ్సైట్ గురించి కంటెంట్ రాస్తున్నాం. వీటి గురించి సర్చ్ చేస్తాడు కదా ఆడియన్స్. సో దాట్ వి కాల్ ఇట్ యాజ్ అ సర్చ్ కంటెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఐ ఆన్సర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ గురించి కంటెంట్ రాస్తున్నాను. ఓకే, సో ఏఐ ఆన్సర్ కంటెంట్ అంటే ఏంటి? ప్రాపర్గా డెఫినేషన్స్ రాయడం. ఓకే, ప్రాపర్గా డెఫినేషన్స్ రాయడం, లేదంటే సే ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్స్ చేయడం. ఓకే, కంపారిజన్స్ చేయడం ఆర్ఎల్స్ ఒపీనియన్స్ తీసుకోవడం, ఇలా అన్నమాట. ఇదంతా ఏఐకి సంబంధించిన కంటెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటి? సోషల్ మీడియాకి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. సోషల్ మీడియాకి సంబంధించిన కంటెంట్ ఏంటి? రీల్ స్క్రిప్ట్, ఓకే, హుక్స్, హుక్ పాయింట్స్, క్యాప్షన్స్, ట్యాగ్స్, ఇవన్నీ ఎలా రాయాలి, డిస్క్రిప్షన్స్, అంతా కూడా. అండ్ ఫోర్త్ ఇస్ కన్వర్షన్ చేయడానికి కంటెంట్ కూడా రాయాలి. కన్వర్షన్ కంటెంట్ అంటాం, అంటే మనం ఆడియన్స్ని కన్వర్ట్ చేయాలి మనం. సో కన్వర్ట్ చేయాలంటే వాట్సాప్ మెసేజెస్ ఎలా రాయాలి, ఓకే, ఈమెయిల్స్ ఎలా రాయాలి, ల్యాండింగ్ పేజెస్ మనం క్రియేట్ చేస్తున్నాము, ల్యాండింగ్ పేజెస్ ఎలా రాయాలి. గైస్, వెబ్సైట్కి ల్యాండింగ్ పేజ్కి డిఫరెన్స్ ఏంటంటే వెబ్సైట్ కంటైన్స్ మల్టిపుల్ పేజెస్, ల్యాండింగ్ పేజ్ విల్ ఓన్లీ కంటైన్ సింగిల్ పేజ్. ఓకే, ల్యాండింగ్ పేజెస్ అనేది చాలా మంది క్రియేట్ చేసి ఏం చేస్తారంటే సేల్స్ కోసం చేస్తూ ఉంటారు ల్యాండింగ్ పేజెస్. డిఫరెన్స్ బిట్వీన్ ఎ వెబ్సైట్ అండ్ ల్యాండింగ్ పేజ్: వెబ్సైట్ కంటైన్స్ మల్టిపుల్ పేజెస్, ల్యాండింగ్ పేజ్ కంటైన్స్ ఓన్లీ సింగిల్ పేజ్. మీ వెబ్సైట్ అంటే మల్టిపుల్ పేజెస్ ఉంటాయి, ల్యాండింగ్ పేజ్ అంటే సింగిల్ పేజ్ మాత్రమే ఉంటుంది. సో ఈ 4 మనకి సర్చ్కి బేస్ చేసుకొని కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏఐకి సంబంధించిన కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, సోషల్ మీడియాకైనా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏదైనా వాట్సాప్ ఈమెయిల్స్ కొటేషన్స్ కానీ ఏది పంపించాలని అంటే ప్రతి దానికి మనకి కంటెంట్ కావాల్సిందే. సో కంటెంట్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేస్తే ఇంకా మీరు ఈజీగా ఈ గేమ్లో విన్ అయినట్టు. ఆ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. యూ కెన్ హ్యాపీలీ ప్రిపేర్ ద కంటెంట్. ఓకే, కానీ గూగుల్ ఏం చూస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే గూగుల్ ఏం చదువుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో పంపిస్తాను మీకు, అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్. ఓకే, జస్ట్ ఒక మైట్ బి 2 minutes 3 minutes వీడియో, నాట్ మోర్ దెన్ దట్. ఇప్పుడు గూగుల్ ఏం చూస్తుందంటే వాట్ గూగుల్ ఈస్ గోయింగ్ టు రీడ్, ఓకే, ఆర్ ఎల్స్ వాట్, నాట్ ఓన్లీ గూగుల్, వాట్ గూగుల్ అండ్ ఏఐ ఈస్ గోయింగ్ టు రీడ్, వాట్ దే ఆర్ గోయింగ్ టు రీడ్, వాట్ గూగుల్ అండ్ ఏఐ ఈస్ గోయింగ్ టు రీడ్. ఓకే, మనము కంటెంట్ రాసేసాం, వెబ్సైట్లో బ్లాగ్స్ మెయింటైన్ చేసాము, సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నాము, ప్రతి చోట మనం కంటెంట్ రాసాం. ఇప్పుడు మనకు ర్యాంకింగ్ అవ్వాలంటే గూగుల్ ఏం చేస్తుంది? గూగుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిలవెన్స్ చెక్ చేస్తుంది. ఓకే, రిలవెన్స్ అంటే ఏంటి? యూజర్ క్వశ్చన్కి మీ ఆన్సర్ అప్రాప్రియేటా కాదా. ఓకే, డస్ this answer the user's question or not. Second is experience. Okay, experience ante does this particular person actually done this or not, అంటే ఆల్రెడీ ఎవరైతే కంటెంట్ రాస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే, అది ఎలా చెక్ చేస్తుంది? వాళ్ళకి తెలియదు కదా, అంటే మనం రాసే దాన్ని బట్టి అది ఐడెంటిఫై చేసుకుంటుంది. అండ్ దెన్ అథారిటీ. ఓకే, అథారిటీ అంటే ఏంటి? వేరే వాళ్ళు మీ పర్టికులర్ వెబ్సైట్ గురించి మాట్లాడుతున్నారా, వేరే వాళ్ళు పర్టికులర్ మీ వెబ్సైట్కి వస్తున్నారా, ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుందా, అంటే డూ అదర్స్ టాక్ అబౌట్ యువర్ పర్టికులర్ వెబ్సైట్ అనేది చెక్ చేస్తుంది ఆన్లైన్లో. అండ్ దెన్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఓకే, ట్రస్ట్ ఎలా బిల్డ్ చేస్తాము? ఎగ్జాంపుల్స్ రాయడం కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, రివ్యూస్ని బేస్ చేసుకొని, ఇవన్నిటిని బేస్ చేసుకొని ట్రస్ట్ చేస్తుంది. ఓకే, మేజర్గా గూగుల్ ఈ 4 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తుంది. దీంతో పాటు 200 పారామీటర్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1, యూ హ్యావ్ 200 పారామీటర్స్. సో
దీన్ని బేసిక్ ఏంటంటే ఈట్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, అథారిటీ అండ్ ట్రస్ట్. Experience, expertise, authority and trust. Okay, if your content doesn't show any experience, if your content doesn't show any proof, if your content doesn't show any clarity, what happens? It will not rank. సో ఈ రోజు 2026లో డిజిటల్ మార్కెటింగ్ అనేది చిన్నది కాదు. ఇట్ ఈస్ అన్ ఓషన్. You have lot of things to learn with respect to digital marketing, అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది 100%గా. ఓకే, సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత ఈజీ అవుతుంది మీకు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటర్స్ అవ్వాలని చూస్తున్నారు, కానీ మార్కెట్లో స్కిల్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో యూ డోంట్ నీడ్ టు వరీ. అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు కదా, మాకు స్కోప్ ఉంటుందా లేదా అంటే అదేం మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తోనే నేర్చుకుంటున్నారు, ఎవరు కంప్లీట్గా నేర్చుకోవట్లేదు. సో మీరు స్ట్రాంగ్గా కూర్చుంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, సో వెన్ you are going to write the content, whenever you are going to write the content, you need to make sure, okay, the topic should be clear, or else you need to make sure you have a clear topic. ఏ టాపిక్ గురించి రాస్తున్నారు అన్నది క్లారిటీ రావాలి, అండ్ ప్రాపర్ డెఫినేషన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ వై అనే ఆస్పెక్ట్ని ఖచ్చితంగా రాయాలి. అంటే వై ఇట్ మ్యాటర్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ మనం డిజిటల్ మార్కెటింగ్, ఆర్ఎల్స్ టాపిక్ మనం ఎస్సీఓ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఎస్సీఓ ఒక డెఫినేషన్ రాస్తాం, అండ్ వై ఆస్పెక్ట్ అంటే వై ఎస్సీఓ అని, వై ఎస్సీఓ మ్యాటర్స్ అనేది మనం రాయాలి. అండ్ ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి దాని గురించి. ప్రాపర్గా ఎస్సీఓ గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ దీంతో పాటు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఉండాలి. సో మనం ఏం చేస్తున్నాము, ఎస్సీఓని, ఏఈఓని, జిఈఓని బేస్ చేసుకొని మనం కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, ఆ మూడింటిని బేస్ చేసుకొని కంటెంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. దాన్నే టాపిక్ అథారిటీ రైటింగ్ అంటారు. ఓకే, టాపిక్ అథారిటీ రైటింగ్ అంటే ఏంటి? You need to follow this EAT process, wherein you need to have that experience, you need to have that expertise in that respective subject, you need to gain the authority, and also you need to build the trust. సో ట్రస్ట్ అనేది ప్రూఫ్స్తో వచ్చేస్తుంది, అవునా? సో మనం ఏం చేస్తాం, ఇక్కడ రియల్ ఎగ్జాంపుల్స్ పెట్టేస్తాం, సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, క్లియర్ టాపిక్ మెయింటైన్ చేస్తాము, డెఫినేషన్స్ ఇస్తాము, వై ఆస్పెక్ట్ ఇస్తాము, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం కంటెంట్ రాయాలి. ఓకే, సింపుల్గా చెప్తున్నాను, పీపుల్ విల్ నాట్ ట్రస్ట్ యువర్ యాడ్స్. మీరు యాడ్స్ రన్ చేసిన రోజుకి మీరు 500 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు పెట్టి నెలకు 1,00,000 రూపాయలు చేసిన పీపుల్ ఆర్ నాట్ రెడీ టు బ్లైండ్లీ బిలీవ్. ఓకే, దే ఓన్లీ ట్రస్ట్ ద కంటెంట్. మీరు ప్రాపర్ కంటెంట్ ఉంటేనే ట్రస్ట్ చేస్తారు, లేదంటే చెయ్యరు. So if you have that control over the content which you are going to prepare, you can control the traffic, you can control the leads, you can also control the money flow in your business as well. Okay, ప్రాపర్గా కంటెంట్ని మీరు కంట్రోల్ చేసుకుంటే ట్రాఫిక్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, లీడ్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రాపర్గా మనీ కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. క్లియర్ గైస్? This is how you need to write the content. These are the areas which you are supposed to focus when you are writing the content. Any doubts? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గంగాధర్, లక్ష్మి, సరిత, శివ, ఎవరైనా అండి డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, బట్ ఇంతకుముందు సిఎస్పి ఫైల్ గురించి చేశారు, బట్ స్టాప్ అక్కడ అయిపోయిందా సార్? అంతే, సిఎస్పి ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్నాము, దాంట్లో కొన్ని కాలమ్స్ మనము ఏమంటారు డిలీట్ చేసుకున్నాము, దాంట్లో మనం సర్చ్ వాల్యూమ్ చూసాం కదా. ఓకే, మనం నిన్న అదే అనుకున్నాం కదా, మనం సర్చ్ వాల్యూమ్ నిన్న చూడలేదు, నిన్న ఓన్లీ ఏం చేసాము, కీవర్డ్ డిఫికల్టీ మాత్రమే చూడగలిగాం. ఒక్కొక్క కీవర్డ్ కి మనం సర్చ్ వాల్యూమ్ నిన్న కీవర్డ్స్ ఎవ్రీవేర్ ఇవ్వలేదు కదా. అయితే ఈ రోజు ఏం చేసాం, మనము
ఊబర్ సజెస్ట్ అనే ఒక ఎక్స్టెన్షన్ లో మనం వాల్యూమ్ చూసాం, సర్చ్ వాల్యూమ్, రైట్? Yes. మనకు ఆల్రెడీ కీవర్డ్ డిఫికల్టీ ఎలా చూడాలో తెలుసు. సెమ్రష్ కానీ లేదంటే ఎవ్రీవేర్ కానీ లేదంటే ఊబర్ సజెస్ట్ ఏది వాడినా దాంట్లో కీవర్డ్ డిఫికల్టీస్ కనపడుతున్నాయి. కానీ అవును. నిన్న మనం చూడండి ఏంటి, సర్చ్ వాల్యూమ్ చూడలేకపోయాం. అందుకే ఈ రోజు ఏం చేసాము, ఊబర్ సజెస్ట్ వాడి సర్చ్ వాల్యూమ్ చెక్ చేసుకున్నాము. దాంతో పాటు గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి మనకు కావాల్సిన కీవర్డ్స్ ఇచ్చి మరి దానికి సర్చ్ వాల్యూమ్ అనేది చెక్ చేసుకున్నాం, రైట్? సో సర్చ్ Okay. వాల్యూమ్, కాంపిటీషన్, కీవర్డ్ డిఫికల్టీ, వీటిల్ని బేస్ చేసుకునే వీ నీడ్ టు వర్క్. సో అందుకనే నేను మీకు చెప్పాను, ఒక 10 to 15 కీవర్డ్స్ ని గ్యాదర్ చేయండి, దాని సర్చ్ వాల్యూమ్ రాయండి, దాని కాంపిటీషన్ రాయండి, దాని కీవర్డ్ డిఫికల్టీ రాయండి. ఇది రాసి మీరు సెట్ చేసి పెట్టుకున్నారంటే మనం రేపొద్దున మీ వెబ్సైట్ ని ర్యాంకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి మనకి. ఓకే, ఒక పర్టికులర్ కీవర్డ్ ని మనం ర్యాంక్ చేయాలి అంటే ఇవన్నీ కావాలి, ఇవన్నీ మీరు చేస్తేనే దట్ విల్ వర్క్. దట్ ఈస్ వాట్ వీ హావ్ డిస్కస్ దేర్. సో అలా మీరు కూడా ఒక ఎక్సెల్ ని క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో దాంతో పాటు కీవర్డ్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి మీరు 100% మీరు రేపు నాకు ఇవన్నీ చూపించాల్సిందే గ్యారంటీగా. ఓకే, PHP ఫైల్ షేర్ చేస్తారా సార్? నేను పంపిస్తానండి. సో కీవర్డ్ అనాలిసిస్ అయిపోయింది. ఆ కీవర్డ్ అనాలిసిస్ ఏంటండి? స్క్రీన్ షేర్ చేస్తారా? యా డెఫినెట్. వన్ సెకండ్. యా, సో దీంట్లో ఇప్పుడు మనము లో ఆస్పెక్ట్ ఉంది, మనము SEO రన్ చేయడానికి యూజ్ అవుతాము. యా యా అంతే, అవును. సో హై ఉంది. సో ఈ యావరేజ్ అనేది ఎక్కువ ఉన్నా కానీ మన కాంపిటీషన్ అనేది లో ఉండాలి. కాంపిటీషన్ లో ఉంటుంది కొన్నిటికి, బట్ ఎంత కాంపిటీషన్ లో ఉన్నా కొన్ని కొన్ని వాటికి మనకి ఏంటంటే ర్యాంక్ చేయలేం. ఓకే. ఓకే, అదేంటనేది నేను మీకు చెప్తాను. నాకు కావాల్సింది ఏంటంటే జస్ట్ కొన్ని కీవర్డ్స్ పిక్ చేసుకోండి, మీరు లిస్ట్ చేయండి, గూగుల్ నుంచి సెర్చ్ చేయండి, ప్లస్ చాట్‌జిపిటిని అడిగి కొన్ని కీవర్డ్స్ తీసుకోండి మీ ఇండస్ట్రీని బేస్ చేసుకొని. ఆ కీవర్డ్స్ మొత్తం లిస్ట్ చేసుకొని కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి ఇలాంటి ఒక CSV ఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకోండి. దీంట్లో మీరు యాడ్ చేయాల్సిన ఒకటి ఏంటంటే కీవర్డ్ డిఫికల్టీ. ఆ కీవర్డ్ డిఫికల్టీ కూడా ఒకటి యాడ్ చేసుకొని ఇక్కడ KD ఆర్ SD యాడ్ చేసుకొని మీకు కావాల్సిన ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ పెట్టుకోండి. మిగతా కీవర్డ్స్ తీసేయండి, అవసరం లేదు. మిగతా కీవర్డ్స్ మీకు కావాల్సిన కీవర్డ్స్ పెట్టండి, లేదు అంటే ఉంచుతారంటే ఉంచండి. మీకు కావాల్సిన కీవర్డ్స్కి డిఫికల్టీ ఎంత ఉందో రాయండి. అండ్ ఆ కీవర్డ్ డిఫికల్టీస్ ఎలా చూడాలో తెలుసు కదా. దాంట్లో నిన్న సెమ్రష్ లేదంటే ఊబర్ సజెస్ట్ లేదంటే కీవర్డ్స్ ఎవ్రీవేర్, మూడిట్లో కూడా మీరు కంపేర్ చేసినా చేయొచ్చు. అటు ఇటుగా చిన్న వేరియేషన్స్ వస్తాయి. ఆ వేరియేషన్స్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న వేరియేషన్సే ఉంటాయి. మీరు ఏదో ఒక టూల్ కానీ లేదంటే ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్ కానీ వాడుకొని మీరు చూడొచ్చు. ఓకే, క్లియరా గంగాధర్ గారు? ఎస్. Done. మిగతా అందరికీ శివ గారు, లక్ష్మి, సరిత క్లియరా మీకు? శివ గారు నిన్నటి క్లాస్ మీరు రికార్డింగ్ చూడండి, ఓకే అండి. సో దాట్ మీరు కొంచెం యూ విల్ బి ఆన్ ట్రాక్. ఓకే ఓకే. సార్ నిన్నటిది షేర్ చేయలేదు అనుకుంటా. చేశాను. ఓకే, నౌ ఐ కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఉంది చూడండి, ఈ ప్రాంప్ట్ ని యూజ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ప్రాంప్ట్ చదివితే యు ఆర్ ఎ ప్రొఫెషనల్ SEO రైటర్, GEO optimizer and conversion copywriter in 2026 with 100% ఒరిజినల్ ప్లాగరిజం ఫ్రీ, అంటే ఏం డూప్లికేట్స్ కానీ లేదంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్ కానీ తీసుకోకుండా హ్యూమన్ స్టైల్ వెబ్సైట్ కంటెంట్ ఫర్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ బేస్డ్ ఇన్, ఓకే నేను ఇక్కడ బేస్డ్ ఇన్ హైదరాబాద్ అని రాస్తాను. ఐఎమ్ నాట్ రైటింగ్ ఇట్ హియర్, బట్ మీరు ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇలానే పెట్టకండి, బేస్డ్ ఇన్ ఇక్కడ హైదరాబాద్ అని రాయాలి. ఓకేనా? అండ్ టార్గెటింగ్ యువర్ ఆడియన్స్, మీకు ఎవరు కావాలి, ఏ టార్గెట్, సే ఫర్ ఎగ్జాంపుల్, సరే నేను రాస్తాను లేండి, హైదరాబాద్, టార్గెటింగ్ హూమ్ డు యూ వాంట్ టు టార్గెట్. ఓకే, నేను రియల్ ఎస్టేట్ వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నా, హెల్త్ కేర్, స్టార్టప్స్, కోచెస్, లోకల్ బిజినెస్ అందరిని టార్గెట్ చేసి నేను కంటెంట్ ప్రిపేర్ చేయాలి.
సో నేను అంత మెన్షన్ చేశాను ఇక్కడ. నెక్స్ట్, ద కంటెంట్ మస్ట్ బి రిటర్న్ టు ర్యాంక్ ఆన్ గూగుల్, AI search and also voice search. Follow SEO, AEO, GEO and SXO principles as well. ప్రైమరీ కీవర్డ్, మీ కీవర్డ్ ఇక్కడ ఇవ్వాలి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, ఆర్ ఎల్స్ మీ లొకేషన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ సో అండ్ సో, SEO సర్వీసెస్ ఇన్ కుక్కట్పల్లి, ఆర్ ఎల్స్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ ఎల్బీ నగర్. ఓకే, లైక్ దాట్. సో ఒకటే రాయండి, వాట్ ఎవర్ ద ఏరియా యు ఆర్ ఇన్. ఓకే, ఆర్ ఎల్స్ మీరు ఇంకేమైనా రాయాలని అలా రాసుకోవచ్చు. SEO సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్ కుకట్పల్లి, ఆన్లైన్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ కుకట్పల్లి. సో ఇక్కడ మీరు ఏం చేంజ్ చేస్తారు చెప్పండి? సిటీ చేంజ్, పాడు. ఓన్లీ సిటీ చేంజ్ చేస్తారు. ఇంకా ఇంకేం చేంజ్ చేస్తారు? ఎనీవన్? లక్ష్మి, శివ, సరిత, ఇంకేం చేంజ్ చేసే స్కోప్ ఉంది ఇక్కడ మనకి? మీ కీవర్డ్స్ తెస్తారు కదా, అవునా? ఇక్కడ బ్లైండ్ గా నేను రాసిన కీవర్డ్స్ కాదు, మీ కీవర్డ్స్ మీద చెయ్యాలి, నేను ఇచ్చే కీవర్డ్స్ మీద చెయ్యకండి. మనం కీవర్డ్ అనాలిసిస్ ఇవన్నీ చేసే రీజనే అది కదా, ఓకేనా? సో మీ కీవర్డ్సే చూడాలి, మీ కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ద కంటెంట్ షుడ్ ఇంక్లూడ్ అ పవర్ఫుల్ హీరో సెక్షన్, ట్రస్ట్ బిల్డింగ్ ఇంట్రడక్షన్స్, సర్వీస్ డిస్క్రిప్షన్స్ అండ్ బెనిఫిట్స్ ఫర్ బిజినెస్ ఓనర్స్. ఇక్కడ మీరు ఇన్ని రాయకండి, అసలు ఇవన్నీ తీసేయండి. తీసేసి SEO సర్వీస్ డిస్క్రిప్షన్స్ ఓన్లీ SEO రాయండి. ఓకే, దాని పక్కన ఇంకోటి రాయండి, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ అని రాయండి, ఎందుకంటే అది కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రెండు సర్వీసెస్లో ఉండొచ్చు. అండ్ దెన్ దిస్ కంటెంట్ షుడ్ ఇంక్లూడ్ బెనిఫిట్స్ ఫర్ బిజినెస్ ఓనర్స్, వై చూస్ అ సెక్షన్, లోకల్ SEO అండ్ సిటీ బేస్డ్ టార్గెటింగ్, కాల్ టు యాక్షన్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఎలా ఉండాలి? వాట్ షుడ్ బి ద టోన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంటెంట్? It should look professional, it should build the trust, it should be sales oriented, and it should be written in simple English for Indian audience. And you need to optimize it for featured snippets, AI answers, Google Eat and local business search. The goal is to convert the website visitors into leads for digital marketing services. సో ఇదంతా మీరు కాపీ చేసుకొని ఇది మీరు ChatGPTలో ఇచ్చారంటే you'll get the answers. Let me share that. Okay, I will go to ChatGPT. I'll provide this particular prompt. ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను, ఇచ్చి I'll hit enter. ఇప్పుడు it is going to prepare complete content for you. ఎందుకంటే grow your business with real results driven digital marketing in Hyderabad. Looking for a digital marketing agency in Hyderabad that delivers real leads, customers and real growth? You are in the right place. Services, ఇదిగోండి ఫ్రీ స్ట్రాటజీ కాల్ అంటే బటన్స్ కూడా ఇస్తున్నాడు. మనం చాలా మంది క్లిక్ చేస్తాం కదా కాలర్స్ అని, అలా ఉన్నప్పుడు దాన్నే కాల్ టు యాక్షన్ బటన్స్ అంటారు. ఇది చూడండి, సర్వింగ్ హైదరాబాద్, కుకట్పల్లి, మియాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి అంటే చూడండి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ కుకట్పల్లి, ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ద నియర్ బై ఏరియాస్ ఆల్సో, ఫ్యూచర్లో మనకి యూజ్ అవ్వడానికి. కిందకు వస్తే మళ్ళీ ఇచ్చాడు, ట్రస్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఇండియన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ప్రైమరీ కీవర్డ్ని ఎంత టార్గెట్ చేస్తుంది చూడండి, ప్రతి చోట మీకు ప్రైమరీ కీవర్డ్స్ కనపడుతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని, మళ్ళీ ఇక్కడ కనపడుతుంది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని. స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి SEO సర్వీసెస్, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ అని ఒక పేరు వచ్చింది, కుక్కట్పల్లి అని ఒక పేరు వచ్చింది. సో వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ మళ్ళీ ఒకటి వచ్చింది, గూగుల్ యాడ్ ఏజెన్సీ ఇన్ కుక్కట్పల్లి, ఇవన్నీ కీవర్డ్స్. సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్ కుక్కట్పల్లి,
చూడండి ప్రాపర్ గా కంటెంట్ రెడీ అయిపోయింది, క్వశ్చన్స్ కూడా ఇచ్చింది. వాట్ మేక్స్ యూ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్? డూ యూ ఆఫర్ లోకల్ SEO సర్వీసెస్ ఇన్ కుకట్పల్లి? కెన్ యూ జనరేట్ లీడ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ అండ్ హెల్త్ కేర్? డూ యూ ప్రొవైడ్ అఫోర్డబుల్ డిజిటల్ మార్కెటింగ్ ప్యాకేజెస్? ఇదిగోండి, హౌ సూన్ కెన్ ఐ సీ ద రిజల్ట్స్? గూగుల్ యాడ్ 7 to 14 days, SEO 30 to 60 days, full SEO 3 to 6 months. Right? Ready to grow your business? Partner with a trusted digital marketing agency in Hyderabad. That can be a digital gang. Say, for example, DigiGang అనుకోండి. That understands your goal and delivers measurable results. ఇలా వచ్చింది కదా. రైట్, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ రీరైట్ దిస్ ఫర్ హోమ్ పేజ్, సర్వీసెస్ పేజ్, క్రియేట్ లొకేషన్ స్పెసిఫిక్ ల్యాండింగ్ పేజెస్, ఆప్టిమైజ్ ఫర్ గూగుల్ మ్యాప్స్, యాడ్ కన్వర్షన్, ఆప్టిమైజ్ కాల్ టు యాక్షన్ బటన్స్, అన్నీ ఇచ్చేస్తుంది మనకు క్లియర్గా. రైట్, సో మనం ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ వెళ్తే హౌ ఈజీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ యూ టు కమ్ డౌన్ విత్ అ వెబ్సైట్, హౌ ఈజీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ యూ టు క్రియేట్ ఎ కంటెంట్. రైట్, ఇంకోటి కూడా చేసుకోవచ్చు మనం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కొన్ని కీవర్డ్స్ తీసుకున్నాం. సే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్ అనుకోండి. నెక్స్ట్ SEO సర్వీసెస్ నియర్ మీ, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్, ఒక్క నిమిషం, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఓకే, వెబ్సైట్ డిజైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ నియర్ మీ. ఓకే, ఇలా సే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్ని యూస్ చేసుకొని కంటెంట్ రాయాలి. యూ కెన్ ఆల్సో కమ్ డౌన్ విత్ దిస్. ఓకే, క్రియేట్ అ కంటెంట్ యూజింగ్ దిస్ కీవర్డ్స్ given and follow the instructions given in the prompt above. Okay, బేసిక్గా దాన్ని కీవర్డ్ క్లస్టరింగ్ అంటాము. కీవర్డ్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే అన్ని కీవర్డ్స్ని కలపడం. ఓకే, క్రియేట్ ఏ కాంటెంట్ యూజింగ్ దిస్ కీవర్డ్స్ ఆర్ డూ కీవర్డ్ క్లస్టరింగ్ అన్నాను. ఓకే, ఎంటర్ హిట్ చేసాం. ఎందుకంటే బిలో ఇవన్నిటికి పైన మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని చేయమని చెప్పాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం ఏదైతే కీవర్డ్స్ ఇచ్చామో ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని కంటెంట్ ప్రిపేర్ చేసింది ప్రాపర్గా. సో ఇప్పుడు మనం చూసుకోవాలి, మళ్ళీ ఇది ఒక్కటే డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేసి వర్క్ చేయొద్ది, కానీ ఫ్యూచర్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎంతో అంత మోడిఫికేషన్ చేస్తూ ఉండాలి. డైరెక్ట్గా బ్లైండ్గా కాపీ పేస్ట్ చేయకుండా మీ ఓన్గా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. దాని వాళ్ళ అందుకనే డిజిటల్ మార్కెటర్స్ అవుతారు, లేదంటే ఉట్టిగా డిజిటల్ మార్కెటర్స్ అవ్వలేరు కాపీ పేస్ట్ చేస్తే. ఓకేనా, బ్లైండ్గా కాపీ పేస్ట్ చేయొద్దు. కాపీ పేస్ట్ చేసిన తర్వాత రోజు మీరు కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. కొత్త కంటెంట్లో మోడిఫికేషన్స్ చేస్తూ ఉండాలి. మీ ఓన్ టర్మినాలజీస్ మధ్యలో రాస్తూ ఉండాలి. లుకింగ్ ఫర్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని అంటే నేను ఇలా రాస్తాను, ఆర్ యూ లుకింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. చిన్న చేంజ్ చేశాం కదా మనం, మన ఆలోచన బట్టి మనం చేంజ్ చేస్తున్నాం. అలా మీరు మారుస్తూ ఉండాలి. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కటి మీరు కంటెంట్ కీవర్డ్స్ని బేస్ చేసుకొని కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ రోజు మీ టాస్క్ ఏంటంటే ఫస్ట్ కీవర్డ్స్ని ఫిల్టర్ చేసుకోండి. ఒక 10 to 15 కీవర్డ్స్ కావాలి. దాని కీవర్డ్స్ యొక్క కాంపిటీషన్ ఏముంది, దాని సర్చ్ వాల్యూమ్ ఏంటి, దాని కీవర్డ్ డిఫికల్టీ ఏంటి, అది చూసిన తర్వాత దానికి బేస్ చేసుకొని ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసి ప్రాంప్ట్లో కీవర్డ్స్ ఇచ్చి కొన్ని తీసేసి ప్రాపర్గా మళ్ళీ రికార్డింగ్ చూడండి, ఏది తీసేసాము, ఏది ఉంచాము, ఎక్కడ ఏం చేంజెస్ చేసాము అనేది. అది చూసుకొని దాన్ని బట్టి మీరు ఒక కాంటెంట్ని క్రియేట్ చేయండి. ఆల్రెడీ మీరు ఇమేజెస్ క్రియేట్ చేశారు, కాంటెంట్ని క్రియేట్ చేసి రెడీగా ఉండండి. సో దట్ రేపు క్లాస్లో గోయింగ్ టు గో బ్యాక్ టు ద వెబ్సైట్ డిజైనింగ్ అగైన్. వెబ్సైట్ డిజైనింగ్ మీకు ఎంత ఈజీ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చూపించేస్తాను. ఇఫ్ యూ కమ్ డౌన్ విత్ కీవర్డ్స్ అండ్ కాంటెంట్. కీవర్డ్స్ కాంటెంట్ తీసుకొచ్చారంటే వెబ్సైట్ డిజైనింగ్ ఇంత ఈజీయా అన్నట్టు నేను చూపిస్తాను మీకు.
మీరు రేపు పొద్దున్న ఈజీగా మీరు ఒక 5,000 10,000 మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని ఈజీగా మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేసేయచ్చు కళ్ళు మూసుకొని. Okay, you can start earning immediately if you are good enough in this, if you understand. All right. So before winding up the session, guys, do you have any doubts here? Anything you wanted to discuss? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ వర్డ్ డాక్యుమెంట్ ప్లస్ రికార్డింగ్ ఇప్పుడు అటాచ్ చేసేస్తాను 5 minutes లో. రికార్డింగ్ ప్రాసెస్ అవ్వగానే అటాచ్ చేసేస్తాను సో దట్ యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్ యాజ్ వెల్. డన్. శివ గారు, సరిత, లక్ష్మి, గంగాధర్ గారు ఓకే సార్. ఓకే కదా? ప్లీజ్ స్పెండ్ టైం స్పెండ్ చేసి కొంచెం దీని మీద కూర్చోండి సో దట్ ఇట్ విల్ బి ఈజీ. Done. All right, guys. Let's catch up tomorrow, same time. Bye, guys. Thank you. Yeah.